నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన చర్చ జరుగుతుంది. అసలు ఏ పార్టీ ఎటువైపు ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, బీసీలకు న్యాయం చేసేది ఎవరు, అసలు బీసీలు ఇక్కడ వాళ్ళ వైఖరి ఏంటి, వీటితో పాటు రాజకీయ విశ్లేషకులు అసలు ఏం చెప్తున్నారు. ఈరోజు బీసీ రిజర్వేషన్ గురించి చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. సో మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం అనేది చాలా క్లియర్గా చెప్తున్నాను అని చెప్పేసి, దమ్ముంటే బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా సరే నేను సవాలు విసురుతున్నా, మాకులాగా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి మిగిలిన పార్టీలు సిద్ధమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్ని స్వీకరించిన పరిస్థితి లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంటే వాళ్ళ వైఖరి వాళ్ళది. ఇప్పుడు కాంగ్రెస్ చాలా క్లియర్ కట్గా అక్కడ ఆర్డినెన్స్ ఆమోదం పొందినా పొందకపోయినా, పార్లమెంట్లో చట్టం చేసినా చేయకపోయినా ఈ 42% మేము అనుకున్న కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% మా పార్టీ తరఫున ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జేఎస్ఎంసీ కానీ ఏదైనా సరే రైట్, ఇది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. ఇక బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు గతంలో మీరు ఇప్పుడు 42 ఇచ్చారు, గతంలో మేము 50% వరకు ఇచ్చాము, ఇప్పుడు నువ్వు ఇచ్చేది ఏంటి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బీఆర్ఎస్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసిందంటే మేము 50% పైనే ఇచ్చామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎవరైతే ప్రథమ స్థానాల్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్లో కొంతమంది బీసీ నాయకులంతా కూడా మాకు అన్యాయం జరుగుతుంది, బీఆర్ఎస్లో న్యాయం జరగట్లేదు, బీఆర్ఎస్లో ఈ విధంగా ఉంది, మేము అసంతృప్తిగా ఉన్నాం బీఆర్ఎస్ పట్ల అని చెప్పేసి కొంతమంది సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ బీసీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళే చర్చించుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన, బహిర్గతంగా తెలిసిన చర్చ అది. సో ఇక్కడ మొత్తానికి బీఆర్ఎస్ చెప్తున్న 50% ఏ విధంగా ఇచ్చింది అనేది మనం చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ జనరల్ ఉందనుకోండి, ఈ ఓసీ జనరల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇండిపెండెంట్ అయినా ఎట్లయినా చేయొచ్చు. కానీ ఇక్కడ బీసీ రిజర్వేషన్ బీఆర్ఎస్ ఎలా అమలు చేసిందంటే, ఇప్పుడు బీసీ రిజర్వేషన్కి సంబంధించిన సీట్ అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ మూడు కూడా బీసీకే ఇవ్వాలి. ఈ మూడు బీసీకి ఇస్తేనే ఇది రిజర్వేషన్ కోటా అన్నట్లు, బీసీలకు రిజర్వేషన్ కల్పించామన్నట్లు. కానీ ఇక్కడ ఎక్కడైతే బీసీ స్థానం ఉందో, సో కానీ ఇక్కడ బీఆర్ఎస్ చేసింది ఏంటంటే, ఎక్కడైతే ఓసీ స్థానం ఉందో, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఓసీ నిలబడ్డారు, బీజేపీ వచ్చి ఓసీకే ఇచ్చింది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీసీకి ఇచ్చింది. ఇది రిజర్వేషన్ అవుతుందా? ఈ ఓసీ జనరల్ని వీళ్ళిద్దరూ ఓసీలకు ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ మాత్రం బీసీకి ఇచ్చింది, కానీ ఇక్కడ బీసీకి అన్యాయం జరిగినట్లే కదా. సో ఇదే పందాలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ మేము 50% రిజర్వేషన్ కల్పించామనే మాట సో ఈ పందాలోనే చెప్తుంది. కానీ ఇక్కడ వెరీ క్లియర్గా ఇక్కడ ప్రతి మూడు ప్రధానమైన పార్టీలు ఎప్పుడైతే ఒక బీసీ స్థానంలో బీసీకి ఇస్తారో ఇది పూర్తిగా బీసీలకు న్యాయం చేసినట్టు, బీసీలకు మద్దతు ఇచ్చినట్లు. బీసీలని ఎవరైతే అట్టడుగు వర్గాల బీసీలు ఉన్నారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, లేదంటే వ్యవసాయ కుటుంబానికి సంబంధించి చాలా తక్కువగా వాళ్ళ అంటే చాలామంది డబ్బులు ఉన్నోళ్ళు లేరు బీసీల్లో, సో అలాంటి వాళ్ళకి చేయూతనిచ్చినట్లు ఉంటుంది. అంటే ఇది కనుక అమలు పరిస్తే ఇది అసలైన రిజర్వేషన్, దీన్ని మాత్రమే అమలు చేయాలని కోరుకుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా. కానీ కొన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ ఈ మూడు పార్టీలు చేసింది ఏంటి, ఇదిగో ఇదే తప్పిదం చేశారు వాళ్ళు. ఈ తప్పిదం అనేది బీసీలని అన్యాయం చేసేదే, ఈ తప్పిదం అనేది బీసీలని అనగదొక్కేదే, బీసీలను పైకి తీసుకొచ్చే పరిస్థితి ఇక్కడ కాదు రైట్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఉందనుకోండి, ఈ జాబ్కి సంబంధించి 4 వ్యక్తులు బీసీ బిడ్డలు ఉన్నారు, 1 2 3 ఈ 4 బీసీలు ఉన్నారు. ఈ 4లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో 99 మార్క్స్ వస్తాయో వాడికి ఈ ఉద్యోగం ఇస్తారు, అర్థమైందా. దీని తర్వాత క్రమంగా మిగతా వాళ్ళకి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఈ ఉద్యోగాలు ఇస్తారు. కానీ ఇక్కడ తీసుకొచ్చి ఈ బీసీ స్థానాలకు సంబంధించిన ఉద్యోగాలు తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓసీలకి అయితే ఇవ్వరు కదా, ఓసీకి ఇచ్చే ఛాన్స్ లేదు కదా. ఉద్యోగాలలో ఏ విధంగా అయితే ఇది బీసీదే ఖచ్చితంగా ఉందో వాళ్ళకే ఇవ్వాలి, ఇది ఓసీదే ఖచ్చితంగా ఉందో వాళ్ళకే ఇవ్వాలి, ఇది ఎస్సీ ఎస్టీలకే ఉంది అని ఏదైతే రిజర్వేషన్ కోటా ఉందో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. కానీ వాళ్ళకి మాత్రమే కేటాయించాల్సిన సీట్ని ఇక్కడ తీసుకొచ్చి ఓసీ నిలబెట్టడము, లేదంటే ఓసీ ప్లేస్లో ఓసీ జనరల్ దగ్గర బీసీలు నిల్చోబెట్టడం వల్ల వీళ్ళు అన్యాయం అయిపోతున్నారు, బీసీలు అన్యాయం అయిపోతున్నారు. చాలా కాలం వరకు, చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా అనగదొక్కబడుతున్నారు బీసీలు. ఇక్కడ దోపిడీకి గురవుతున్నారు.
సో ఇప్పుడు బీసీ నాయకులు కానీ బీసీ బిడ్డలు అందరూ కోరుకునేది ఏంటి, మాకు ఈ విధంగా కావాలి రిజర్వేషన్ అని చెప్తున్నారు. సో ఈ విధంగా ఎప్పుడైతే కల్పిస్తారో రిజర్వేషన్ అనేది బీసీలకి పూర్తి న్యాయం జరుగుద్ది. సో మొత్తానికి అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిన 50% జరిగిందా జరగలేదా అంటే, ఎవరైతే జిల్లాల్లో ఉన్నారో, ఎవరైతే మండలాల్లో ఉన్నారో, ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నారో ప్రతి బీసీ బిడ్డకు బీఆర్ఎస్ చేసిందా చేయలేదా అని క్లియర్గా మనకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే గతం నుంచి చూస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేయకపోగా ఇప్పుడు అదే పార్టీ నుంచి కవిత బయటకు వచ్చి, అంటే నేను బయటికి ఇన్ ద సెన్స్ బీఆర్ఎస్తో కలవకుండా తెలంగాణ జాగృతి పేరుతో బీసీల ఉద్యమం చేస్తుంది. 72 గంటల పాటు నిరాహార దీక్షకు కూడా కూర్చుంది. సో ఆ నిరాహార దీక్ష కోర్టు ఉత్తర్వుల ప్రకారం మధ్యలో ఆపేయాల్సి వచ్చింది, అది వేరే విషయం. అంటే నిజంగానే ఇక్కడ చాలా చాలా కీ పాయింట్, బీఆర్ఎస్లో బీసీలకు న్యాయం జరుగుంటే కవిత ఎందుకు బయటకు వచ్చి బీసీ పోరాటం చేస్తుంది? రైలు రోకో ఎందుకు చేస్తానంటుంది, రాష్ట్ర రోకోలు ఎందుకు చేస్తానంటుంది, ఢిల్లీ ధర్నాలు ఎందుకని చెప్తుంది? బీఆర్ఎస్లో బీసీలకు న్యాయం జరగలేదు అనడానికి కవిత బయటకు వచ్చి మాట్లాడే విధానం చాలు, కవిత చేసే బీసీల పోరాటం చాలు. కానీ ఇప్పటికీ కూడా కవిత నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ నాదే, నేనే సీఎం క్యాండిడేట్ అన్నట్లుగా ఆమె వైఖరి ఉంది. కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం బీసీలకు మేము న్యాయం చేసామంటున్నారు. ఇక్కడ కవితకు కానీ బీఆర్ఎస్ నాయకులకు కానీ అసలు పొంతనే లేదు. బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేసిందనడానికి ఈ ఒక్క క్యాలిక్యులేషన్ చాలు. ఇక బీజేపీ విషయానికి వద్దాం. బీజేపీ ఏం చెప్తుందంటే, వీళ్ళు 2 మాటలు మాట్లాడుతున్నారు. ఒకటి, ఎవరైతే ముస్లిం మైనార్టీలు ఉన్నారో, ముస్లిమ్స్ ఉన్నారో వీళ్ళని బీసీల నుంచి తీసేయాలి అంటారు. అంటే ఈ దేశంలో పుట్టిన ముస్లిమ్సే, వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడాను రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి, రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇమీడియట్గా ఈ బీసీ నుంచి ముస్లిమ్స్ తొలగించాలి, తొలగిస్తేనే మేము బీసీ రిజర్వేషన్కి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ దీన్ని అడ్డం పెట్టుకొని ముస్లిమ్స్ని తొలగించాలి అంటే ఎప్పుడు చూసినా ఎందుకు ఈ మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఎందుకు బీజేపీ చేస్తుందంటే ఇదిగో దీనికి చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. అంటే కేంద్రంలో ఉన్నది బీజేపీనే. కేంద్రంలో ఒక చట్టం తీసుకొచ్చి ముస్లింలకు సపరేట్గా 10% రిజర్వేషన్ ఇస్తున్నాం, కానీ బీసీలకు 42% ఇస్తున్నాం. అప్పుడు ఎంత అవుతుంది? 52% అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళకో ఎవరో కనీసం 2% తగ్గించాలంటే రిజర్వేషన్లు అనేవి కనీసం 50%కి మించకూడదు అనే రూల్ మన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి బీజేపీనే వీటన్నిటిని కూడా సమ్మిళితం చేసుకుంటూ, వీటన్నిటిని చక్కబెట్టుకుంటూ రిజర్వేషన్ 50%కి పెంచకుండా, ఇటు బీసీలకు అన్యాయం చేయకుండా, ఇటు ముస్లింలకు అన్యాయం చేయకుండా చట్టం తీసుకురావాలి. అది బీజేపీ చేయాల్సిన పని. కానీ ఇక్కడ ఏం ప్రయోగిస్తుంది ద్వంద్వ వైఖరి? బీసీల్లో నుంచి ముస్లిమ్స్ని తీసేస్తేనే మేము రిజర్వేషన్కి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. ఇది మొదటి పాయింట్. అంటే ఇది నేనన్న మాట కాదు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు అన్న మాటే. ఇది ముస్లింలు తీసేయాలి, ఇది ముస్లింల రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కాదంటున్నారు. నిజంగానే ప్రధానమంత్రి మీ వ్యక్తే, రాష్ట్రపతి మీ వ్యక్తే, కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్రంలో గవర్నమెంట్ మీదే ఉన్నప్పుడు బీసీల కోసం ఒక చట్టం ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? నేను బీసీల కోసం ఈ చట్టం తీసుకొస్తుంది మా ప్రభుత్వం, బీసీలకు న్యాయం చేస్తున్నాం, వీళ్లతో పాటు ముస్లింలకు కూడా అన్యాయం లేకుండా వాళ్ళకు కూడా ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తున్నామని ఎందుకు చట్టం తీసుకురాలేకపోతున్నారు? అంటే రెండోది ఏంటంటే, ఇక తెలంగాణకు సంబంధించి ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో స్థానిక సంస్థల కోసం, మేము అప్పుడు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి బీజేపీ మాట్లాడుతుంది. అంటే ఎవరికి సంబంధించిన టాక్టిక్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. కాంగ్రెస్ అయితే నేను ఇస్తున్నానని చెప్పేసి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నా పార్టీ తరఫున అంటది. వీళ్ళు ఢిల్లీలో ధర్నాలు చేస్తారు. అంటే ఇదంతా గందరగోళ పరిస్థితి అన్నమాట. బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ. కాంగ్రెస్ మా పార్టీ తరఫు నుంచి ఇస్తామని అన్న ఒక మాట చెప్పగలుగుతుంది కాంగ్రెస్. కానీ వీళ్ళిద్దరూ బీసీల ఓట్ల కోసం, బీసీల ఓట్లు దండుకోవడానికే ఈ గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారు. అంటే నిజంగానే బీసీ బిడ్డలంతా ఏమనుకుంటున్నారు దీనిపైన? అంటే పార్టీలు అవలంబిస్తున్న తీరు ఏదైతే వాళ్ళు అవలంబిస్తున్నారో ఆ తీరుని ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతుందా కాదా అనేది కొంత ఆందోళన చెందుతున్నారు. విద్య, వైద్య, వీటన్నిటికి సంబంధించి అన్ని విషయాల్లో, విద్యా ఉద్యోగాలలో, ఉపాధి కల్పనలో, ఎన్నికలలో, పోటీ చేసే స్థానాలలో ప్రతి బీసీ బిడ్డకు న్యాయం జరగాలి అనేది బీసీ బిడ్డలు కోరుకుంటున్నారు. నిజంగానే అసలు ఈ పార్టీలు అవలంబిస్తున్న తీరును చూస్తే ఇది సాధ్యమయ్యే పనేనా కాదా? అసలు దీనిపైన మీరేమనుకుంటున్నారు? వెంటనే మీ యొక్క కమెంట్ని అయితే తప్పకుండా తెలియజేయండి.